होता है सर। संचारी ఈ దేశంలో చాలామంది ఆ ఎవరు పనిచేస్తారో ఆ దేశంలో ఏ మార్పు వస్తుందో ప్రయత్నం అనేది గెలిచిన వాడిని అధికార క్షేత్రంలో ఉన్నవాడిని లేదా ప్రజల్ని అంచేవాడిని మాత్రమే చరిత్రగా కనబడుతున్నారు. కానీ అనేక చరిత్రలు వాళ్ళకి ఎదురుగా వెనకాల వాళ్ళ పాలకులుగా అవి ఎప్పుడు ఆయా చరిత్రలు గెలిచినప్పుడు ఆయా చరిత్రలు బయటకు వస్తారు. ఈ దేశంలో అవతరించబడుతున్న గ్యారంటీగా మన దేశాలు అనేక చరిత్రలు అనేక కాలం నిర్మాణం అవుతున్నది. పల్లెలు, పట్టణాలు, అడవులు రకరకాల చరిత్రలు నడుస్తున్నాయి. ఆ చరిత్రలో భాగంగా ఎవరి చరిత్ర ఎవరు చెప్పుకుంటే వాళ్ళ చరిత్ర తెలియదు. కాబట్టి మన చరిత్ర మనం చెప్పుకోవడానికి ఎప్పుడు ప్రయత్నం చేస్తున్నాల్సిందే. అలాంటి చరిత్రలో భాగంగానే రైతుల చరిత్ర కూడా దేశంలో ఎప్పటికీ పాడలేని చరిత్రగా, ఎంత పాడినా కూడా తగ్గని చరిత్రగా ముఖ్యంగా మారిపోయింది. చెప్పేసి కవి ముఖసంచారని పేరుతో తెలంగాణ పడే కవి రాశారు. ఈ పుస్తకం కూడాను తానుగా రైతు చరిత్ర, ఒకనొక ప్రాంతంలో ఉన్న రైతు చరిత్ర, ప్రాంతంలో రైతు ఓడిపోయి గెలలేని చరిత్ర, ఆ గెలలేని కారణం ఏది, ఎవరు రైతు చరిత్ర లాగేసుకోవడం, రోజు ఎన్నో రైతులు మాట్లాడే ప్రభుత్వాలు, ఎన్నో విషయాన్ని ప్రభుత్వాలు ఏమో పెద్దగా చేస్తున్నామని నడిచే ప్రభుత్వాలు ఆచరణ ఏం చేస్తున్నాయి రైతులు అనే విషయం తెలుసుకున్నప్పుడు అది శూన్యమని, నిజానికి ఎక్కువగా చేస్తున్నాయి వాళ్ళు ఓడించడానికి ప్రయత్నిస్తున్నారు. అది నిజంగా కూడా నిలబడుతుంది. ఆ నిజాన్ని ఒక కొత్త స్వరంతో, ఆగ్రహ స్వరంతో, పోగొట్టు స్వరంతో మాట్లాడుతుంటారు. ఈ పుస్తకం ముఖసంచారి పేరుతో రాసిన పుస్తకం ప్రధానంగా భారతదేశంలో కార్పొరేటీకరణ జరిగిపోతున్న క్రమంలో ఆ కార్పొరేటీకరణ యొక్క ప్రవణతాల కింద నలిగిపోతున్న అనేక సమూహాలు, క్రిస్టియన్స్ అయితేనేమి, రైతులైతేనేమి, ఆదివాసులైతేనేమి జరిగిపోతున్న ప్రధానంగా రైతు గురించి మాట్లాడుతున్నారు. పుస్తకంలో ఉన్నటువంటి రైతుగా ప్రారంభంలో కార్పొరేటీకరణ మాట్లాడాలి. ఆ క్రమాన్ని తర్వాత ప్రధానంగా రాష్ట్రాల ప్రాంతంలో ఏంటి ఆ వైద్యుల కరువు కూడా దానికి కారణం స్థానియ చరిత్రని దాని జాతీయ స్థాయి పడగలిపి మాట్లాడుతున్నారు. ఈ క్రమంలో ఒంటరిగా మారిపోతున్న రైతు యొక్క దుఃఖం మాత్రమే కాకుండా ఈ దుఃఖం ప్రతి దేశంలోనూ దుఃఖం ఆక్రోశం, ఆ దుఃఖం ఆక్రోశానికి ప్రతిరోధంగా చేయడానికి మాట వికారము దుఃఖం రెండు కలగలిసిన పుస్తకము ఈ దేశంలో పరిస్థితి అలాగే ఉంది. దుఃఖంతో ఉన్నారు ప్రజలు. అదే సమయంలో దాన్ని ఎదుర్కొనే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఆ ఎదుర్కొనే వాళ్ళ యొక్క భాషను నిలవాల్సిన అవసరం ఉంది. ఆ యూనివర్సిటీ ఏది అని చెప్పేసి ఈ గలగలుగా మనం తెలుసు. దాంట్లో ప్రధానంగా రైతులు చెప్పేసి ఆ ప్రజలకు సంబంధించిన కార్పొరేటీకరణ ప్రధానంగా చేస్తుంది. దాంతోపాటు ఈ దేశాన్ని కార్పొరేట్లు తమ జోబులో పెట్టుకొని కార్పొరేట్ విధానంతో వస్తూ కార్పొరేట్లకి దేశాన్ని ముందుగా అప్పటిస్తూ ఒక రాజ్యాధికారం నడుస్తున్నటువంటి కాషాయ ముక్కల గురించి మాట్లాడుతున్నారు. కాషాయ ఈ దేశంలో కార్పొరేట్లు వస్తున్నాయి. ఈరోజు ప్రధానమైన దుఃఖానికి కారణం ఈ కవిత మాటల ప్రకారం ఈ దేశంలో కార్పొరేట్ స్వాములు, ఫైనాన్స్ స్వాములు వాళ్ళు మోసిన ప్రభుత్వాలు ఇద్దరిని కలిపి
పుస్తకంలో మాట్లాడుతుంది కవి. ప్రధానంగా రైతుల్ని ముందుకు కలగాలంటే, నేరుగా రైతుల ముందుకు కలగాలంటే కార్పొరేట్లు మోస్తున్నటువంటి ఫైనాన్స్ సామల రాజ్యాన్ని అర్థం చేసి దాని బతుకులను ముందుకు తీసుకోవాలి కవి. కాబట్టి ఇది నేరుగా ఒక ప్రజాస్వామ్యకరణ కోరుకునే ఒక ప్రగతిగా అనుకోవచ్చు. అది ప్రధానంగా చెప్తుంది. రైతు నేపథ్యంగా రైతు నెపంగా చేసుకొని ఈ దేశంలో ఉన్నటువంటి ఈరోజు వ్యతిరేకిపోతున్నటువంటి, ఈరోజు రాజ్యం నేర్చుకున్నటువంటి, ఈరోజు మూలలోకి తెచ్చుకోబోతున్నటువంటి కార్పొరేట్ శక్తుల వాళ్ళని కొమ్ము కాసే కాషాయ శక్తుల యొక్క దిగంబరత్వాన్ని చూస్తే తప్ప నిజమైన యుద్ధానికి కారణం తెలియదని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ఈ ఊరు జమిలిగా ఒక రాల్సిన లాంటి ప్రాంతాన్ని జాతీయ స్థాయిలో పెరుగుతున్నటువంటి ఒక ప్రాజెక్టు విమార్గాన్ని కలగలిపి కార్పొరేట్ శక్తులు ఏం చేస్తున్నాయని చెప్పి ప్రయత్నం చేస్తున్నాడు. ఈ 3 పాయల యొక్క ప్రతిఘటనల్ని ప్రజలు నిర్మించాల్సిన అవసరం ఉందని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ఈ పుస్తకం చిన్న పుస్తకం, చాలా నేరుగా తమ వచనంలో ఈ కవి దేశంలో జరుగుతున్న అనేక పరిణామాలను రైతుల నేపథ్యంగా మాట్లాడుతున్నాడు. రైతుల నేపథ్యంగా దేశంలో జరుగుతున్న అన్యాయాన్ని మాట్లాడుతున్నాడు. రైతు నేపథ్యంగా ఈ దేశంలో జరుగుతున్నటువంటి అన్ని చట్టాలని నమ్మకాల ఆధ్వర్యంగా చేసుకొని పెరుగుతున్న హింసని, పెరుగుతున్న ప్రతిఘటనని కూడా చెప్తున్నాడు. సో అంతిమంగా ఈ ప్రజలను కోరుకుంటున్నాడు. ఈ ప్రతిఘటన ఎవరికోసం రైతుల కోసం అంటున్నాడు, కానీ రైతులతో పాటు దేశంలో నగారిపోతున్న అన్ని శక్తులకు, అన్ని వర్గాలకి మాత్రమే కోరుకుంటున్నాడు. ఇది యుద్ధ సంచారం వెనుకల యుద్ధ సంచారం వస్తూనే ఉండొచ్చు, కానీ యుద్ధ సంచారం పోవాలంటే ఏం కోరుకుంటున్నాడు కాబట్టి ప్రజలను కోరుకుంటున్నాడు. అట్లాగా దేశం రకరకాల చరిత్ర నిర్మాణం చేస్తుంది, రకరకాల సంస్కృతి నిర్మాణం చేస్తుంది. ఈ దేశంలో స్వాతంత్రం వికాసంలో వస్తూనే ఉంటుంది. దేశం స్వాతంత్రం కింద లేదని చెప్పేసి, ముందు ఆపరేషన్ లేదని చెప్పేసి ఇంకా చాలా మూలంలో స్వాతంత్రం వస్తున్నాయి చెప్పడానికి ఉదాహరణగా చెప్తున్నాను. రైతు పేరేమి? అశోక్ రైతు అశోక్